నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాం. ఈరోజు బలపరిచే వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపర్తును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుని యొక్క వాక్యములో దేవుడు తన ప్రజల గురించి తెలియజేస్తున్న మాటలు ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నేను ఆదుకొందును. మానవుని యొక్క జీవితంలో అనేకమైన భయాలు కలిగి ఉన్నాడు. నిజముగా మానవుడు భయముతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో అనేకమైన శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా మనల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఆ సమయాల్లో మన శరీర స్వభావం మనల్ని మరింత కృంగదీస్తుంది. తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు మనల్ని గురి చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనము బలహీనులముగా, చేతకాని వారముగా జీవిస్తూ ఉంటాం. అయితే మనం అలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ప్రభు మనతో చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సమస్తము చేయవాడు కనుక. అందుకే ఆయన అంటున్న మాటలు భయపడకము అని ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. సర్వశక్తుడైన దేవుడే స్వయముగా మనకు ధైర్యాన్ని ఇస్తున్నప్పుడు మనం ధైర్యముగా, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం. దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన అంటున్న మాటల్లో సదాకాలము మీతో కూడా ఉన్నానంటున్నాడు. నిజముగా ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడూ మనకి సహాయం చేస్తూ ఉంటాడు. నిన్ను విడవను, ఎడబాయనని వాగ్దానం చేసినవాడు. ప్రతి పరిస్థితుల్లో మనకి ధైర్యాన్ని ఇస్తూ చక్కగా ఆయన నడిపిస్తాడు. దిగులు పడకము ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దిగులు పడవద్దు అంటూ ఉన్నాడు. నిజముగా చాలాసార్లు మనకి ఎవరు లేరు అన్నట్లుగా ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటూ దిగులు పడుతూ ఉంటాం. మనము మన జీవితాల్లో ముందుకు వెళ్ళలేమని బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు నిజముగా దేవుడు అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. దిగులు పడద్దు అంటున్నాడు. దిగులు పడకుండా ధైర్యముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన మన పక్షాన కార్యాలు చేస్తాడు. కాబట్టి దిగులు పడకుండా ధైర్యముగా ఆయన కొరకు మనం జీవిద్దాం. నీకు సహాయం చేయవాడు నేనే. చాలాసార్లు మనము మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, మన స్నేహితుల మీద ఆధారపడుతూ ఉంటాం. చాలాసార్లు సహాయాన్ని పొందలేక బాధతో జీవిస్తూ ఉంటాం. దేవుడు అంటున్న మాటలు,
నీకు సహాయం చేయవాడు నేనే అంటున్నాడు. నిజముగా ఆయన సహాయం చేస్తాడు. నిజముగా ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన సహాయం ఎప్పుడూ ఉంటుందన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన కష్ట పరిస్థితుల్లో ఆయన సహాయం చేసేవాడిగా ఉంటాడు. మన దుఃఖ పరిస్థితుల్లో సహాయం చేసేవాడిగా ఉంటాడు. మనము ఒంటరితనంతో జీవిస్తున్నప్పుడు సహాయం చేసేవాడిగా ఉంటాడు. నిజముగా ఆయన నమ్మదైన దేవుడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకోవాలి. నేను నిన్ను బలపరుతును. ఆయన మనల్ని బలపరుస్తాడు. మన భౌతిక బలం కోసము ఆహారం ఎంత అవసరమో మన ఆత్మీయ బలం కోసం కూడా మనకు ఆహారం అంత అవసరము. మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు బలం పొందుతాం, సేద తీరుతాం, తిరిగి పనిలోకి ఉపక్రమిస్తాం. భౌతిక విషయాల్లో ఆత్మీయ విషయాల్లో కూడా ఈ సూత్రము అలానే ఉంటుంది. నిజముగా ఆయన మన బలపరిచేవాడిగా ఉన్నాడు. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. మనం అలసట చెందినప్పుడు మనం ముందుకు సాగలేం. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మనకు చెయ్యి అందిస్తే బాగుంటుందని మనం ఆశిస్తాం. అలాంటి సమయాల్లో తన చెయ్యి మనకు అందించేందుకు మన ప్రభు సదా మన ప్రక్కనే నిలుచుని ఉంటాడు. ఆయన తన కుడి చేయి చాచి పడిపోయి ఉన్న మనలను లేవనెత్తి మనల్ని చక్కగా నడిపిస్తాడు. నిజముగా దేవుని యొక్క మాటలు ఎంత అద్భుతమైనవి. ఆయన మనకున్న భయాలను తొలగించేవాడు, మనకున్న దిగులు తొలగించేవాడు, మనకి సహాయం చేసేవాడు, మనల్ని బలపరిచి నడిపించే దేవుడు. ఇంత గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ప్రభు కొరకు మన జీవిద్దాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టమున్నా, ఎలాంటి దుఃఖమున్నా వాగ్దానం చేసిన వాడు నమ్మదైన దేవుడని ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసంతో ఆయన కొరకు జీవిద్దాం, ధైర్యముతో జీవిద్దాం, ఆయనను బట్టి యోగ్యముగా జీవిద్దాం. ఆయన యొక్క వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకొని యోగ్యముగా ఆయన మహిమపడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా తండ్రి, అద్భుతాలు జరిగించే తండ్రి, ఆశ్చర్యకార్యాలు జరిగించే తండ్రి, నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉన్నవాడవు అనువాడవైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. గొప్ప కార్యాలు జరిగించే తండ్రి, నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మా పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మా పట్ల నీకున్న ఉద్దేశాలను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, తెలియజేసిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నా. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందునని అద్భుతమైన మాటలు మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, మీరిచ్చిన ఆ మాటలను ఆధారం చేసుకొని విశ్వాసంతో ధైర్యముగా జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. వాక్యం ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారో, దిగులుతో ఉన్నారో వారితో మాట్లాడండి ప్రభువా. నీ మాటల ద్వారా ధైర్యాన్ని ఇవ్వండి. నీ మాటల ద్వారా ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో జీవించడానికి మీరే కృపను మెండుగా దయచేయమని ప్రార్థన చేయించున్నాం. మా ప్రభువు మాకు సహాయం చేస్తాడు. మా ప్రభువు మమ్మల్ని ఆదరిస్తాడు. మా ప్రభువు మా కన్నీటిని తుడుస్తాడనే స్థిరమైన విశ్వాసము కలిగి అయా నీ యందు విశ్వాసం ఉంచి జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. అయ్యా, మా దేశంలో ఉన్న నీ బిడ్డలందరికీ ధైర్యాన్ని దయచేయండి అయ్యా, నీకు స్తోత్రాలు. వారికి ఉన్న దిగులు తొలగించండి అయ్యా, నీకు స్తోత్రాలు. పరిచర్య చేస్తున్న సేవకులకు ధైర్యాన్ని దయచేయండి ప్రభువా. విశ్వాసంతో జీవిస్తున్న నీ ప్రజలందరికీ ధైర్యాన్ని దయచేయండి.
లేఖనాసారంగా నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభు నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రజలందరినీ కరుణించండి, రక్షించండి, కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.